ఇంట్లో పిండి దీపం ఇలా వెలిగిస్తే అప్పుల బాధలు, దరిద్రం అన్నీ పటాపంచలు. అందరికీ నమస్కారం. మన ది ఉల్సి రాజీ ఛానల్కు స్వాగతం. తమసోమా జ్యోతిర్గమయ అనగా చీకటి నుండి వెలుగు వైపుకు నడిపించమని అర్థం. మన హిందూ సాంప్రదాయంలో దీపారాధనకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దేవుని ముందు వెలిగించే ప్రతి దీపం మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని మరియు సిరి సంపదలను ప్రసాదిస్తుంది. అయితే మనకు ఏ కష్టం వచ్చినా, ఏ కోరిక ఉన్నా ఆకలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపం వెలిగిస్తే చాలు. ఎంతటి అసాధ్యమైన పనులైనా సుసాధ్యం అవుతాయని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి అసలు పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ పిండి దీపాన్ని ఎలా తయారు చేయాలి? దాన్ని వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి? వివిధ రకాల కష్టాలు తొలగిపోవడానికి ఏ దేవుడికి ఏ నూనెతో, ఎలాంటి వత్తులతో దీపారాధన చేయాలి? అలాగే కష్టాలను పటాపంచలు చేసే నిమ్మకాయ, కొబ్బరికాయ మరియు ఉప్పు దీపాల రహస్యాల గురించి ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సాధారణంగా మనం ఇత్తడి లేదా మట్టి కుందుల్లో దీపారాధన చేస్తాం. కానీ వారానికొక్కసారైనా సరే పిండి దీపం వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. దీపం తయారీ కోసం స్వచ్ఛమైన బియ్యపు పిండి, కొద్దిగా బెల్లం తురుము, ఆవు పాలు పోసి ప్రమిదలుగా చేసుకోవాలి. ఈ మూడింటి కలయిక సాక్షాత్తు ఆ త్రిమూర్తుల స్వరూపంగా మన పెద్దలు చెబుతారు. ఇలా తయారు చేసిన ప్రమిదలకు గంధం, కుంకుమ పెట్టి కేవలం ఆవు నెయ్యితోనే దీపాన్ని వెలిగించాలి. అయితే ఈ దీపాన్ని నేరుగా నేలమీద కాకుండా ఒక తమలపాకుపై కొద్దిగా బియ్యం పోసి దానిమీద ఉంచి వెలిగించడం ఎంతో శ్రేష్టకరం. ఇక వెలిగించే దిశల విషయానికి వస్తే, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తూర్పు ముఖంగా వెలిగిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. తీవ్రమైన అప్పుల బాధల్లో ఉన్నవారు ఉత్తర ముఖంగా వెలిగిస్తే కుబేరుని కటాక్షం లభించి సిరి సంపదలు కలిసివస్తాయి. చివరిగా ఒక చిన్న పరిహారం. ఈ పిండి దీపం దగ్గర ₹1 బిళ్లను ఉంచండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ బిళ్లను తీసి మీ పర్సులో లేదా బీరువాలో పెట్టుకుంటే ఇంట్లో వృధా ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు అమాంతం పెరుగుతాయి. ముఖ్యంగా శనివారం నాడు పిండి దీపం వెలిగించడం శ్రీవారికి అత్యంత ప్రీతికరం. తీరని కోరికలు ఉన్నవారు వరుసగా 5 శనివారాలు ఈ దీపాన్ని వెలిగించి అరటిపండ్లు లేదా పటిక బెల్లం నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు మరియు ఆర్థిక కష్టాలు వెంటనే మాయమవుతాయి. అంతేకాకుండా 7 వారాల పాటు నిష్ఠగా వెలిగిస్తే 7 జన్మల పాపాలు కూడా హరిస్తాయని మన పెద్దల నమ్మకం. ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు గోశాలలో ఈ దీపాన్ని వెలిగించి గోమాతకు అరటిపండ్లు తినిపించి ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహం ఆలస్యం అవుతున్నవారు పూజగదిలో పిండి దీపం పక్కన 2 పసుపు కొమ్ములు పెట్టి పూజిస్తే త్వరగా కళ్యాణ ఘడియలు వస్తాయి. సొంతింటి కల నెరవేరాలంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక చిన్న పరిహారం చేయాలి. బియ్యపు పిండిలో కుంకుమ కలిపి తయారు చేసిన ఎర్రటి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా వరుసగా 11 వారాల పాటు చేస్తే మీ సొంతింటి కల అతి త్వరలో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంట్లోని స్త్రీల విషయానికి వస్తే, ప్రతి శుక్రవారం సాయంత్రం తులసి కోట దగ్గర పిండి దీపం వెలిగిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే సంధ్యా సమయంలో అంటే 6 నుండి 7 గంటల మధ్య ప్రధాన సింహద్వారానికి ఇరువైపులా 2 దీపాలు వెలిగిస్తే ఆ వెలుగు చూసి మహాలక్ష్మి వెంటనే ఇంట్లోకి అడుగుపెడుతుంది. దీనితో పాటు మీ భర్త వ్యాపారంలో ఆటంకాలు తొలగి ఆదాయం పెరగాలంటే శుక్రవారం నాడు బియ్యపు పిండిలో పసుపు, బెల్లం కలిపి 2 ప్రమిదలు తయారు చేయాలి. వాటిని అమ్మవారి లేదా స్వామివారి ముందు వెలిగిస్తే అనూహ్యమైన ధన లాభం కలుగుతుంది. అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలగాలంటే ప్రతి బుధవారం పిండిలో కర్పూరం పొడి కలిపి సరస్వతీదేవి ముందు వెలిగిస్తే అపారమైన తెలివితేటలు పెరుగుతాయి. వీటన్నింటితో పాటు దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండిని చెత్తబుట్టలో వేయడం మహాపాపం. దానిని చిన్న ఉండలుగా చేసి చేపలకు వేస్తే 1,000,000 యజ్ఞాల ఫలం దక్కుతుంది, లేదా గోమాతకు తినిపించవచ్చు. ఇవేమీ కుదరకపోతే నీటిలో కలిపి ఎవరూ తొక్కని చెట్టు మొదట్లో పోయండి. ముఖ్యంగా ఈ పిండి దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేస్తే చుట్టుపక్కల ఉన్న దేవతా శక్తులన్నీ ఆ దీపంలోకి ఆవాహన అవుతాయి. ఇక మన జ్యోతిష్య శాస్త్రంలో పిండి దీపంతో పాటే మరికొన్ని దీపాలకు అపారమైన శక్తులున్నాయి. అందులో ముఖ్యమైనది నిమ్మకాయ దీపం. కష్టాలు, శత్రు బాధలు,
నరదృష్టి పోవాలంటే మంగళవారం రాహుకాలంలో అమ్మవారి గుడిలో ఈ దీపాన్ని వెలిగించాలి. సగానికి కోసి రసం తీసేసి వెనక్కి తిప్పి ఆవు నెయ్యితో వెలిగిస్తే దోషాలన్నీ పటాపంచలు అవుతాయి. అలాగే మీ బలమైన కోరికలు వెంటనే నెరవేరాలంటే కొబ్బరికాయను సమానంగా పగలగొట్టి ఆ చిప్పలలో నూనె పోసి నారికేళ దీపాన్ని వెలిగించాలి. ఇక అప్పుల బాధలు ఉన్నవారు శుక్రవారం నాడు ఒక ప్లేట్లో కల్లుప్పు పోసి దానిపై మట్టి ప్రమిద ఉంచి ఉప్పు దీపం వెలిగించాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పును ఎవరూ తొక్కని చోట పడేయాలి. దీపారాధనకు వాడే నూనెల విషయానికొస్తే అనారోగ్యంతో బాధపడేవారు ఆముదం నూనెతో దీపం వెలిగిస్తే అద్భుతమైన ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావమున్నవారు శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో ఆముదంతో వెలిగిస్తే శని బాధలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో సంపద నిలకడగా ఉండాలంటే నువ్వుల నూనెలో కొద్దిగా ఆముదం కలపాలి. అదే నువ్వుల నూనెలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి వెలిగిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. చివరిగా బియ్యపిండిలో కొద్దిగా నువ్వులు కలిపి ప్రమిదలా చేసి ఇంట్లో దీపారాధన చేస్తే అప్పుల ఊబి నుండి త్వరగా బయటపడతారు. అలాగే వత్తుల విషయానికి వస్తే మనం వెలిగించే వత్తులను బట్టి కూడా ఫలితాలు మారతాయి. తామర తూడుతో చేసిన వత్తులతో వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే అరటి నార వత్తులతో దీపం వెలిగిస్తే పిల్లల భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. ఇక కుజదోషం ఉన్నవారు ఎర్రటి వత్తులతో దీపారాధన చేస్తే దోషాలు తొలగిపోయి త్వరగా వివాహం అవుతుంది. అలాగే సాధారణ వత్తులకే కొద్దిగా పసుపు రాసి ఆరబెట్టి వెలిగిస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. ఒకవేళ గొడవలు తీవ్రంగా ఉంటే 2 వత్తులను ఒకటిగా కలిపి ఆవు నెయ్యితో పిండి దీపం వెలిగిస్తే వారి మధ్య తిరిగి ప్రేమ చిగురిస్తుంది. చివరిగా దీపారాధన నియమాలు చూస్తే ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు పొరపాటున కూడా ఇల్లు ఊడ్చడం, ఇల్లు శుభ్రం చేయడం లేదా చెత్తను బయట పడేయడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే అగ్గిపుల్లతో లేదా అగరబత్తీలతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. ముందుగా ఒక ఏకహారతిని లేదా కర్పూరాన్ని వెలిగించి దాని ద్వారా దీపాన్ని వెలిగించడం సరైన పద్ధతి. వీటితో పాటు సంవత్సరాల తరబడి ఒకే మట్టి ప్రమిదలను వాడకుండా కనీసం ఏడాదికి ఒక్కసారైనా కొత్తవి కొనుగోలు చేయాలి. ముఖ్యంగా కుందుల్లో ఎప్పుడూ సింగిల్ వత్తి వెలిగించకూడదు. కనీసం 2 వత్తులు వేసి వెలిగిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే 5 వత్తులతో వెలిగిస్తే ఏ లోటూ లేని ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. చూశారు కదా, దీపారాధన వెనుక ఇన్ని అద్భుతమైన పౌరాణిక రహస్యాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ చిన్నపాటి నియమాలను పాటించి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని విషయాలు మీకు ఏమాత్రం ఉపయోగపడిందనిపించినా వెంటనే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన జీవిత సత్యాలు మరియు పౌరాణిక రహస్యాల కోసం మన ది తులసి రాజీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేస్తూ ఆ 7 కొండల వాడిని స్మరిస్తూ ఓం నమో వెంకటేశాయ అని రాయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.